మా వాడు అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్నారంట, సర్కిల్ చేసి మరీ కొట్టారంట. అన్నా సర్కిల్ చేసిన మాట నిజమే అన్నా, కొట్టింది మాత్రం ఒక్కడే అన్నా, మా బాస్ అన్నా. వీడి గురించి వీడి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదా మీ బాస్ కి? తెల్లారు లెగిస్తే గానీ మా బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా బాస్ కే తెలీదన్నా. అంతటోడా అన్నా ప్రతి ఒడికో క్యారెక్టర్ ఉంటదన్నా, కానీ మా బాస్ కి రోజుకో క్యారెక్టర్ ఉంటదన్నా. ఆడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు నిలిచి పెక్కించండి. ఇప్పటి వరకు ముడుసు కూర్చొని ఒక్కసారిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయిందంట్రా. బుల్లెట్ సౌండ్ వినపడట్లేదా? బాస్ వచ్చాడు. బాస్ వచ్చాడంటే మా బాడీ లాంగ్వేజ్ మారుద్ది, మీ బాడీలో షేపులు మారుతాయన్నా. అయ్ బాబా అయ్ బాబా. బంగారం వాడిని చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిస్తా. అవును రే, నువ్వు కన్ను కొడుతున్నావా నన్ను కొట్టాలని చూస్తున్నావా? నీ లుక్ నాకు నచ్చలేదురా. My boss is back. ఏదో చెప్తున్నావు. ఇంకోసారి నీతో పెట్టుకుంటే నీ చెప్పుచ్చి కొట్టు. సూపర్ బాస్, నీ ఇన్స్పిరేషన్ తో ఫైట్ చేసాను, నువ్వు అంటే స్టెప్ వేస్తా. ఇన్నాళ్ళు వీడి బాగోగులన్నీ ఆ పెద్ద ఆయనే చూసుకునేవారు. ఇప్పుడు ఆయనే పోయారు. ఆయన పోతే ఏం మనమంతా లేమా? అయినా వీడికేం తక్కువండి? ఒకటే రెండా 200 కోట్లకే ఏకైక వారసుడు. వీడికున్న వ్యాపారాల్లో తలొకటి మనం చూసుకొని వీడికి సహాయం చేద్దాం. ఇక్కడ చూసుకోవడానికి అప్పులే తప్ప ఆస్తులేం లేవు. అవును బాబు, మీ మనసుకు కష్టం కలిగించకూడదనే తాతయ్య గారు ఏనాడు మీతో వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి చెప్పలేదు. అప్పటికీ మీ చెవిని ఒక మాట వేయమని తాతయ్య గారితో అన్నాను. దానికి తాతయ్య గారు ఏమన్నారో తెలుసా బాబు? ఈ కష్టాలన్నీ వాడికి తెలిస్తే బాధపడతాడు, వాడు బాధపడితే చూసి నేను తట్టుకోలేనురా. నేను పోయాక వాడికి తెలిసినా వాడి బాధను చూడ్డానికి నేను ఉండను కదరా అన్నారండి. అప్పులిచ్చిన వాళ్ళు మీ సంతకాల కోసం బయట వెయిట్ చేస్తున్నారు. పిలవమంటారా బాబు?
తాతయ్య డబ్బులు లేకుండా ఎలా బతకాలో నాకెందుకు నేర్పలా. నీ తర్వాత ఆ దేవుడు నాకు దారి చూపిస్తాడని చెప్పావు. ఇదేనా? పొద్దుటికల్లా నువ్వు నాకేదైనా దారి చూపిస్తే సరే సరే, లేకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. మిస్ యూ తాతయ్య, మిస్ యూ. Hey, what's this? I don't like all of this. ఏ పక్క తప్పుకోవా వెనక బాబా బాదం బాబా 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 నన్ను ఆశీర్వదించు బాబా బాబా బాదం బాబా 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 నన్ను ఆశీర్వదించు బాబా. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను బాబా. ఆ ₹1 నాకే వచ్చేటట్టు ఆశీర్వదించు బాబా. బాబా గేమ్ షోలు కూడా గెలిపిస్తాడా? బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ధోనికి వరల్డ్ కప్ కొట్టించింది ఎవరనుకున్నావు? ఎవరు? బాబానే. ఓహో. అవును, ఆ పెక్కేంటి గాల్లో ఉంది? అక్కడ బాబా చూపు ఎక్కడుంది? ఆ పెక్కి మీద ఉంది. మరి అదే బాబా మహత్యం. బాబా తలుచుకుంటే పెక్కేంటి, మనిషి జీవితం కూడా పైకి వెళ్ళిపోద్దా? కాదు, నిలబడుద్ది. అబ్బో, బాబా వచ్చే టైం ఏంటి? తాతయ్య నువ్వు నాకు చూపించిన దారి ఇదేనా? భక్తులారా, మీ అందరికీ బాదం బాబా ఆశీస్సులు. జీవితం అనేది ఒక చదరంగం. ఆడినా ఓడిపోతాం, ఆడకపోయినా ఓడిపోతాం. బాబాజీ, ఎవరు? స్టీవ్ జాబ్స్ మీతో మాట్లాడాలంటున్నారు. స్టీవ్ జాబ్సా? భక్తులతో మాట్లాడుతున్నాను, తర్వాత చేయమని చెప్పు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కదా. బాబా తలుచుకుంటే ఎవరికైనా ఫోన్ చేయగలడు. బాబా, 4 పిక్కలు ఒక్కడికే పడ్డాయి బాబా. చూశాను. భక్తుడు చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నాడు. అర్మాని సూట్ వేసుకున్నాడు. అలాంటి వాడే మనకు కావాలి. బాబా బాబా బాబా, నువ్వెవరివో మహర్జాతకుడివి. నీ అదృష్టం అయస్కాంతంలా అతుక్కుంది. అందుకే 4 పిక్కలు నీకే పడ్డాయి. ఇది మా ఆశ్రమ చరిత్రలో ఒక హిస్టరీ. లోపలికి వెళ్దాం పద, నీ లోపాలు సరిదిద్దుతాను. చెప్పు మహర్జాతకుడా, నీ పేరేమిటి? నువ్వెవరివి? చిన్నప్పుడు శివాజీ అండి, తర్వాత బాపూజీ అండి, తర్వాత నేతాజీ అండి, తర్వాత అల్లూరు సీతారామరాజు అండి, లేటెస్ట్ గా చిరంజీవి అండి. ఒరే, ఇతన్ని నేనేమడిగాను, ఏం సమాధానం చెప్తున్నాడు? అప్పుడియా? ఇప్పుడు రాంబాబు అండి. ఇంకా నయం, రామారావు అనలేదు. బహుదివ్యం. మా నాన్న పేరు సుబ్బారావు అండి, అమ్మ పేరు రుక్మిణి అండి. ఇంకా దివ్యం. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? లేరండి, వెళ్ళిపోయారు. అయ్యో, ఉండమని లేకపోయావా? ఆశీర్వదించేవాడిని. అంటే నా చిన్నతనంలోనే చనిపోయారండి. చనిపోవడాన్ని వెళ్ళిపోయారు అనరు నాయన, పోయారు అంటారు. మా తాతగారి పేరు రామానుజం అండి. ఓహో, ఆయన తీసుకొచ్చావా? లేరండి, ఆయన నిన్నే చనిపోయారు. మరి నీకు వచ్చిన కష్టం ఏంటి నాయన? నాకు 200 కోట్ల ఆస్తి ఉందండి. అయ్యో, దాని కష్టం అన్నారు నాయన, సుఖమంటారు. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. ఆస్తి మొత్తం నిన్నే పోయిందండి. దాన్ని కష్టం అన్నారు నాయన, దరిద్రం అంటారు. నీకెలా రాసి పెట్టుంది? మీ మహిమల గురించి విన్నాను, మీరే నాకు దారి చూపించాలి బాబాజీ. తప్పకుండా శిష్య, అందుకే కదా ఆశ్రమం పెట్టింది. 2 వెంట్రుకలు శిష్య. గురుజీ, ఇదిగోండి గురుజీ. బాదం మొక్క, బాదం మొక్క మధ్యలో నా 2 వెంట్రుకలు. శిష్య, నువ్వు తూర్పు వైపుకు వెళ్ళు. వెళ్ళాను బాబాజీ. అక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది. చాలా విశాలంగా ఉంది బాబాజీ. ఆ ఖాళీ ప్లేస్ లో బాబాజీ 2 వెంట్రుకలున్నా ఆ. ఈ మొక్క నాటు. ఆ?
అలాగే బాబాజీ. నీకు లక్కు మొదలవుతుంది పో. వస్తాను బాబాజీ. శిష్య వెళ్ళేటప్పుడు దారిలో నా నామస్మరణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడే మొదలెడతాను బాబాజీ. బాదం బాబా బాదం బాబా. గురూజీ, ఆ ఆ కొండ దిగిన తర్వాత ఉన్న ప్రాపర్టీ డీల్ మనకే వచ్చింది. ఆ ల్యాండ్ లో పాములు ఉన్నాయని మనమే వదిలేసాం. ఇప్పుడు భక్తుడెళ్ళి అక్కడ తవ్వితే పాము కాటేస్తుంది. అవును. అప్పుడు భక్తుడు పోతాడుగా గురూజీ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? పైన. అమ్మ ఎక్కడుంది? పైనే. తాత ఎక్కడున్నాడు? పైనే. మరి వాడు ఎక్కడుండాలి? గురూజీ, ఐఎమ్ ఏ ఫ్యామిలీ బాబా, యు నో. బాదం బాబా బాదం బాబా బాదం బాబా బాదం బా. నా దగ్గర బాబా ఎంటుకలు ఉన్నాయి, జాగ్రత్త. బాబా ఈ మొక్క ఇప్పుడు ఎక్కడ నాటాలి బాబా? అక్కడ నాడతా. ఎస్, ఇక్కడే. బాబా నా దరిద్రం మొత్తం పోయేలా దీవించు బాబా. ఏయ్ భయపడతా లేవు. ఏయ్ భయపడతా లేవని చెప్పానా? భయపడతా లేవు. ఎవరో ప్రియభక్తుడు నన్ను పిలుస్తున్నట్టున్నాడు. ఎవరు? గురూజీ. ఆ బాబా. వీడు లోపలికి ఎలా వచ్చాడు? అంటే ఓ 1,00,000 దక్షిణిస్తే నేను తీసుకొచ్చా. నిన్నటి దాకా చావు వాసన, ఈ రోజేమో చెట్టు వాసన. హౌ కెన్ ఇట్ పాసిబుల్ రా? శిష్య ప్లీజ్ కమ్. బాబా ప్లీజ్ కమ్. బాదం బాబా, మీరు నాకు 200 కోట్ల విలువైన గోల్డ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబా. ఇక నుంచి మీరే నా దేవుడు బాబా. 200 కోట్ల గోల్డ్? అవును బాబా. నేను ఇచ్చానా? 200 కోట్లు బాబా. అన్ని చేసేసి ఏమి తిన్నట్టు అడతారండి బాబా. అయ్యో, అసలు నేనేం చేశాను శిష్య? బాబా మీరు నాకు మొక్కిచ్చి అక్కడ ఖాళీ ప్రదేశం నాటమన్నారు కదా బాబాజీ. అవును. అక్కడ నేను మొక్కను నాటుతుంటే దాని కింద బాక్స్ లో మీరు నా కోసం పెట్టిన 200 కోట్ల గోల్డ్ నాకు దొరికింది బాబాజీ. బాబాజీ. బాబాజీ 200 అవును బాబా. కోట్లు? అవును బాబా. గోల్డ్ దొరికింది? అవును బాబా. ఆ గోల్డ్ తో మొత్తం నేను పోగొట్టుకున్న ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ కొనేసుకుని 100 వాల్వా బస్సులతో ఓ ట్రావెల్స్ కూడా పెట్టేద్దాం అనుకున్నాను బాబాజీ. ఆ 200 కోట్లు గోల్డ్ నావిరా, నాకు రావాల్సినవి రావి. అరే ఆ 200 కోట్లు గోల్డ్ మనకే దొరికేవిరా, మనం బాగుపడేవాళ్ళవరా. అరే బాదం పిక్కలు ఎన్నేస్తే ఏంటిరా? 1000-2000 తొక్క. బాబాజీ వస్తున్నా నాయనా. భక్త బాబాజీ, ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియ శిష్యుడు. బాబాజీ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ రింగ్ మాస్టర్, యు ఆర్ రింగ్ లీడర్. వేణు. గురూజీ. శిష్య బాబాజీ, దిస్ ఈజ్ ప్రివిలేజ్డ్ కిట్. అంటే ట్రిపుల్ బి. బి 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 అంటే ఏంటి బాబాజీ? బాదం బాబా బాక్స్. ఇందులో ఏ రోజు ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఏ రోజు ఏ రంగు బట్టలేసుకోవాలి, సమస్త సమాచారం ఉంటుంది. నీకేమన్నా డౌట్లు వస్తే మాట్లాడటానికి హాట్ లైన్ ఉంది, నా ఫోన్ నంబర్ ఉంది. థ్యాంక్ యూ బాబాజీ. బాదం బాబా బాదం బాబా. ఫీజు 10 లక్షలు. 10 లక్షలా? ఏ నాన్న ఎక్కువ అనిపిస్తుందా? 10 లక్షలు అంటే మరీ తక్కువ అనిపించింది బాబాజీ. మేక్ ఇట్ 20 lakhs. కార్డా క్యాషా? ఆల్వేస్ కార్డే బాబాజీ. డన్ గురూజీ. బాదం బాబా బాదం బాబా బాదం బాబా. అరే ఈ లెవెల్లో వీడి దగ్గర 200 కోట్లు ఎన్నాళ్ళకి లాగేయాలరా? మొదలెట్టాంగా గురూజీ, మెల్లిమెల్లిగా మొత్తం లాగేద్దాం. ఇంకా 199 కోట్ల 80 లక్షలు లాగేయాలరా? నెక్స్ట్ టైం పెద్ద బాక్స్ రెడీ చేస్తాను గురూజీ. ₹1 బాక్స్ రెడీ చేయరా?